కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ద మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్ ఆర్టిస్టులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అరే అందరూ డెడికేటెడ్ ఆర్టిస్టులే కదా, కొంపదీసి పెయింటర్లు ఏమన్నా తీసుకొచ్చారా? అవునండి, నేనైతే పెయింటర్లనే తీసుకొచ్చాను. కాకపోతే వీళ్ళు రక్తంతోనూ అండ్ బ్రష్తో కాకుండా ఫోక్తో పెయింట్లు వేస్తూ ఉంటారు. మరి అలా ట్రైలర్తో మనందరినీ కూడా భయపెట్టేసిన ఆర్టిస్ట్ మూవీ టీం అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ప్రొడ్యూసర్ జేమ్స్ గారు అండ్ క్రియేటర్ ఆర్టిస్ట్గా ఉన్న రిషి గారు అండ్ కృషిక. యూఆర్ లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఆర్టిస్ట్కి మెయిన్ ఆర్టిస్ట్ అయిన సంతోష్. హలో. హై బ్రో. హాయ్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ హీరో. ఎస్. బ్రో, యా బ్రో. ఏంటి అంత రక్తము, అంత వైలెన్స్ అవసరమా అసలు? ఈ సినిమాకి అవసరం. సినిమాకి అవసరమా? ఈ సినిమాకి అవసరం. కంటెంట్లో అంత ఉంటుందా? యా షూర్, 100% ఉంటుంది. ట్రైలర్ చూసే నాకేమనిపించిందో తెలుసా? టిష్యూ పెట్టుకున్నాను. ఓకే. సో సో యాజ్ ఏ హీరోగా ఫస్ట్ మూవీ ఎస్. ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాం? స్టోరీ, స్క్రీన్ ప్లే, దాంతో యాక్టింగ్ అండ్ మిగతా క్యారెక్టర్స్తో ఎంటర్టైన్ చేయబోతున్నాం. అంటే మీరు సౌండ్ క్యారెక్టర్, ఐఎమ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కాబట్టి సో దట్స్ వాట్ అనమాట. ఓకే. అండ్ సో మన క్రియేటర్ ఋషి గారి దగ్గరికి వచ్చే ముందు ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్, ఏంటి సార్ ముందైతే నువ్వు తోపురా అని చెప్పేసి ఒక తోపులాంటి మూవీ చేశారు. దాంట్లో కూడా ఒక డిఫరెంట్ థింగ్ అనేది కూడా ఉంది. మరి ఈ మూవీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ప్రొడ్యూసర్గా రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? వెరీ ఎక్సైటింగ్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది. అంటే డైరెక్టర్ నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ పొబ్బులి అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించాడు సినిమాకి. థియేటర్లో చూస్తే ఆ మ్యూజిక్, ఆ యొక్క స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. అండ్ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సాంగ్స్ కూడా చాలా మెలోడియస్ సాంగ్స్ కంపోజ్ చేశాడు. సో ఓవరాల్ పిక్చర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారనమాట ఋషి గారు. ఏంటి ఆ ఫోక్ కథ ఏంది? ఫోక్తో హ్యాపీగా మేమైతే నూడిల్స్ ఏదైనా తిందాం అనుకుంటాం, కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఏదో తేడా కొడుతుంది భయ్య అన్నట్టు అనిపిస్తుంది. దాన్ని కూడా ఒక మారణాయుధంగా పెట్టేశారు. అంటే యాక్చువల్లీ ఎక్కువ మర్డర్స్ ఇంట్లో జరిగి ఉంటాయి. సో దానివల్ల అది ఎక్కువ అందుబాటులో 4K ఒకటే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెద్ద బడ్జెట్ అయితే మేబీ ఏమన్నా కత్తులు, కటారాలు తయారు చేయించేది. మన బడ్జెట్ అంత లేదు కాబట్టి 4తో. సార్ విన్నారా సార్, మీరు ఫోక్ తగ్గట్టు బడ్జెట్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు సార్. ఏంటి సార్ ఇది? అంటే ఇప్పుడు 100 కోట్లు ఉంటే పెద్దది వస్తుంది. చిన్న సినిమా అన్న యాక్చువల్లీ ఏంటి అని అంటే చిన్న చిన్న విషయాలు, అంటే దీంతో కూడా భయపెట్టచ్చా అనే వాటితో భయపెడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చిన థాట్ నుంచి తీసుకున్నాను. క్రియేటివ్ థాట్ అంటే అలా ట్రై చేస్తాడు, కానీ బట్ ఒక క్రియేటివ్ థాట్ తోటి 4K అనే దాన్ని యూజ్ చేశాడు. గన్ను గొడ్డంతో ఎవరైనా భయపడతారు. సో 4th ఎలా భయపడితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. వినూత్నమైనటువంటి ప్రయోగం చేశాడు డైరెక్టర్. వినూత్నమైన ప్రయోగంతో మార్చి 21న మనందరినీ కూడా ఎగ్జైటింగ్లోకి, అది కూడా థియేటర్లో. ఏం చేయబోతున్నావు బ్రో? థియేటర్ని మొత్తం టాయిలెట్ డిసైడ్ అయిపోయినావా ఏంటి? మరీ అంత వైలెన్స్ ఉందని నేను అనుకోవట్లేదు బ్రో. నిజంగా మీరు వైలెన్స్ అంటున్నారు. అంత వైలెన్స్ అయితే నాకు అనిపించట్లేదు. మా ఎడిటర్, మేము అందరం కూడా అంత, ఇప్పుడు మేము ప్రీమియర్ షో వేసాం ప్రివ్యూ సరదాగా కొంతమంది ఒపీనియన్ కోసం అని. చాలామంది భయపడ్డారు. వైలెంట్గా చెప్పారు, చెప్పిన పాయింట్ బాగుంది, వైలెంట్గా చెప్పారు అని చిన్న భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో అంత వైలెంట్గా చెప్పామని మాకు మేమే క్వశ్చన్. భయ్యా మీరు చూసి అలవాటైపోయి మీకేం అర్థం కావట్లేదు. మాకు ఆ పోస్టర్ అన్నీ చూసేటప్పటికి ఆ బ్లడ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేసేసి ఓన్లీ రెడ్ కలర్ని మాత్రమే పెట్టేసాడు. ఏంటిది అని అనిపించేలా చేశారు. అది మీరు పోస్టర్ దేనికి వేసాము? హోలీ వేసాము, ఇట్లా రాసుకుని. హోలీనా అది? సార్ ఏంటి సార్ హోలీ అంటారు? ఓకే. కృషిక, హౌ ఆర్ యూ? I'm good. So how is the Tollywood? This is my first film, so far yeah, it's treating me well, and I'm very lucky that I got this film. So going good. Tell me the truth here. He's asking. Yeah, I'm lucky for you, for your film. Okay, and so you're looking pretty cool and also looking gorgeous in the movie. Thank you. So that credit goes to, you have to give any credit to, means who will you, for the DOP or the director? I think to both. No, just I'm asking only one person. Just you had to choose only one.
పర్లేదు చెప్పకపోయినా. So should I choose Chandu sir? Chandu sir. Our DOP. DOP. Yeah. So him. But of course, he equally deserved that because తమ్నేల్స్ వేసుకోండి అమ్మా. సో డైరెక్టర్కి ఏం పాత్ర లేదు, మొత్తం అంతా డిఓపిని అని చెప్పేసి నా హీరోయిన్ అని. నా విజయరహస్యం DOP. ఓకే, సో ప్రభాకర్ గారు అండ్ ప్రభాకర్ గారు అంటే అంత వైలెంట్గా ఆయన్ని ఇంతకుముందు చూసాం, అంటే బాహుబలిదా. ఆ తర్వాత ఆయనకు తగ్గ క్యారెక్టరైజేషన్, ఒక ఛాలెంజింగ్గా అందులో ఉన్న ఒక నటుడిని తీసుకొని వచ్చిన ట్రైలర్ ఏదన్నా మాకు కనిపించిందంటే ద ఆర్టిస్ట్. సో ఆయన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన ఎలా ఓన్ చేసుకొని చేశారు? ఫస్ట్ రాసుకున్నప్పుడు ఆయన్నే ప్రభాకర్ గారు చేయాలనే ఉద్దేశంతో అనుకునే రాసుకున్నాను. సో దీంట్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వైజ్గా ఏమి ఉండదు, అంటే ఒక క్యారెక్టర్ అరవడము, అరిచి భయపెట్టడాలు అలా ఏ ఉండవు. ప్రభాకర్ గారిది కూడా సేమ్ అలాగే ఉంటుంది. అసలు ఎక్కడ కూడా అరవరు, భయపెట్టారు కానీ భయపడతారు కానీ భయపడతారు. సో ఆయన చేసే యాక్టివిటీస్ చాలా వెరీ సింపుల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడుతూ చాలా స్టైలిష్గా మాట్లాడతారు, అది కూడా చాలా కూల్గా పద్ధతిగా ఉంటారు సినిమా మొత్తం, కానీ భయపడతారు. అది డిఫరెంట్గా అటెంప్ట్ చేశారు. సో అది ఆయన ఆయన ఇటు పర్సనల్ చాలా హెవీ ఉంటుంది కదా, సో నార్మల్గా మాట్లాడుతున్నా భయపెడుతున్నట్టే ఉంటుంది. సో కాంట్రాస్ట్ ఉంటుంది, ఆయన కనిపించేదానికి ఆయన చేసేదానికి కాంట్రాస్ట్ ఉంటుంది. సో అది చాలా మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఓకే, అంటే పొద్దున్నే తాగేసి ఏమైనా వచ్చారా బ్రో? మీరే ప్రోటీన్ తాగొచ్చారా? దానిలో ట్రైలర్ స్టార్టింగ్లో ఉంటుంది కదా, ఇంకా మీరు కనెక్ట్ కాలేదా? ఇప్పుడైందా? ఎంతకు మీ డబ్బులతోనే తాగారా లేదా ప్రొడ్యూసర్గా డబ్బులు ఇచ్చారా? ఏం రాలేదండి, యాక్టింగ్ చేసాం అంతే. ఇచ్చారు కదా, ప్యాకప్ తర్వాత ఏమన్నా ఉండొచ్చు. కానీ సక్సెస్ పార్టీలో అయితే గట్టిగా ఇచ్చేసుకుంది. డెఫినెట్లీ బ్రో. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ స్టోరీస్కి అండ్ ఈ ఆర్టిస్ట్కి ద డిఫరెన్స్ ఏముండబోతుంది? స్క్రీన్ ప్లే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ ప్లే. అండ్ ప్రభాకర్ క్యారెక్టర్ కానివ్వండి, సత్యం రాజేష్ క్యారెక్టర్, తాగుబోతు రమేష్, అసలు మీరు రెగ్యులర్ చూసే ఫార్మాట్ కాకుండా వాళ్ళని డిఫరెంట్ చూస్తారు. ఓకే, అండ్ నా క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ మీ గురించి ఏం చెప్పుకోవట్లేదు ఏంటి అని అంటే వేరే వాళ్ళు చెప్తే బాగుంటుందిగా. కానీ యువర్ లుకింగ్ వైజ్ అయితే చాలా డిఫరెంట్. ఈవెన్ ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్లలో అయితే సో మీరు కూడా భయపెట్టే టైప్లో అనిపించేలా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తారు? డెఫినెట్లీ వన్ మ్యాన్ షో డైరెక్టర్. డిఓపికి అయితే ఇయర్ అనమాట. నెక్స్ట్ సినిమాలో మిమ్మల్ని బాగా చూపించారు. I took his name. So. వావ్, ఫుల్లీ బ్యాలెన్స్డ్ థింగ్. ఓకే, బ్యూటిఫుల్ కాబట్టి డిఓపి చూపిస్తారు, రగ్గుడు డైరెక్టర్ చూపించగలుగుతారు. రైట్, కరెక్టే భయ్యా. నెక్స్ట్ సినిమా సార్ జేమ్స్ గారు, యూజువల్గా ఆర్టిస్ట్ అనే మూవీ అంటే పేరు వినగానే మనకేమనిపిస్తుందంటే అరే ఇదొక మంచి కళాఖండము, లేకపోతే ఒక ఆర్టిస్ట్ యొక్క జీవిత కథ అని అనుకుంటాం. కానీ మీరేంటి సార్, సో దీన్ని కంప్లీట్ కాంట్రాస్ట్ టైప్లో తీసుకొని సెట్ చేశారు. అంటే ఈ సినిమా అంటే మనం డైరెక్టర్ రాసుకున్న విధంగా చూస్తే ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం చేశాడు. బట్ ఎట్ ది ఎండ్ ఆ మెసేజ్ కూడా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ వస్తుంది సొసైటీకి. దట్ ఈస్ సంథింగ్ ఇన్స్పైర్స్ మీ టు వర్క్ విత్ హిమ్. సార్ నిజాలు మాట్లాడుతున్నాను సార్. మెసేజ్లు ఇస్తే మన వాళ్ళు చూసేటట్టున్నారా సార్? కొంతమంది తీసుకోవచ్చు కదండి. అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక అద్భుతమైనటువంటి వెపన్ అండి. ఎస్ సార్. దిస్ విల్ ఇన్స్పైర్ ది మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఇన్స్పైర్స్ ద సొసైటీ, అప్లిఫ్ట్ ద సొసైటీ. అందులో ఒక మెసేజ్ ఉంటుంది రిషి, మనం చూడ సమాజం మనకి చూడదే ఒకసారి ఓపెనింగ్లో మనకు ఒకటి వస్తుంది కదా, ప్రపంచం నీకు నాకు ఒకటే కావచ్చు కానీ నువ్వు నేను ఎప్పుడు ఒకటి కాలేము. సో అటువంటి కొన్ని ఒక ట్రూ ఇన్సిడెంట్ కూడా మేము తీసుకునేది తీయటం జరిగింది. సో ఓవరాల్ నేను ఈ కథను ఎందుకు ఎంచుకోవడానికి కూడా కారణం దీంట్లో కొన్ని అయినా సొసైటీకి ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశం ఉండేది. సార్ డైరెక్టర్ గారు ఋషి గారు ప్రీవియస్ మూవీ అయితే ఉత్తరా అని చెప్పేసి ఒక మూవీ సార్, అది కూడా కంప్లీట్ సాఫ్ట్ మూవీ. కానీ ఇక్కడైతే కంప్లీట్ దానికి డిఫరెంట్గా ఆపోజిటే. ఏంటంటే ఆస్మాన్ ఫరక్ అంటాం చూసారా మన స్టైల్లో, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఆ టైప్లో ఉంటుంది. సో ఎట్లా సార్ ఆయనలోంచి ఇది ఎలా బయటకు అంటే చాలా విచిత్రమైన పర్సనాలిటీ అని చెప్పొచ్చు. మామూలుగా షూట్లో చూసినట్టు ఒకలా ఉంటాడు, బయట చూసినట్టు ఒకలా ఉంటాడు. అంటే షూట్లో చాలా అగ్రెసివ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, పరిగెడతాడు. బయటకు వచ్చేదానికి క్వైట్గా ఉంటాడు, అసలు మాట్లాడు. అంటే
ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ తీసుకొచ్చాడు, మనోడు కూడా అలాగే ఉంటాడు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఇండివిజువల్, ఐ లైక్ హిమ్. అంటే షూట్ లొకేషన్లో అయితే రెమో, ఇక్కడైతే రామం. అదే కావాల్సిన ప్లేస్లో కావాల్సినట్టుగా ఉండాలి. ఓకే, బట్ ఈ వర్క్ వెరీ హార్డ్ అండి. సో మంచి మూవీ, ప్రేక్షకులు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ సంతోష్ బ్రో, ప్రీవియస్గా అయితే మ్యాడ్ మూవీలో చేశారు, అండ్ ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ హీరోగా వస్తూ ఉన్నారు. సో వాట్స్ ద డిఫరెన్స్ ఎప్పుడైనా కానీ ఏంటి, ఇప్పుడు ప్రెషర్గా ఫీల్ అవ్వడం కానీ, అరే ఇప్పుడు బాధ్యత పెరిగింది అండ్ ప్రేక్షకులు అటెన్షన్ అనేది కూడా ఒక పర్సన్ మీద ఉండబోతుంది, సో ఈ కైండ్ ఆఫ్ అనేది ట్రామా అనేది కూడా తిరుగుతూ ఉంటుంది. సో దాని నుంచి ఓవర్కమ్ అయ్యి హౌ డు యూ డన్ దిస్ మూవీ? అంటే మనం ఆడియన్స్ వరకు, ఆడియన్స్ ఎలా చూస్తారో అంత దూరం ఆలోచిస్తే మీరు చెప్పినట్టు అవన్నీ వస్తాయి. నాకు మానిటర్ ముందు ఉన్న డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే అదొక్కటి చాలు, అదొక్కటే చాలు. మానిటర్ ముందు డైరెక్టర్ ఉన్నాడు, నేను చేసింది ఓకే అంటే అంతే, మై జాబ్ డన్. ఆ తర్వాత ఆడియన్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది. వర్కింగ్ అప్పుడు, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. డెఫినెట్గా ఈ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేసేది ఆడియన్స్ కాబట్టి ఇప్పుడు ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు టెన్షన్ ఫీల్ అవుతారు. సో మీ పార్ట్ వరకు బాగానే చేసారా? చెప్పాలి అంటే మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత అక్కడి నుంచి తీసుకుంటాను. నేను చేశానని అనుకుంటున్నా, మరి వాళ్ళు చెప్పాలి, డైరెక్టర్ చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. సో షూట్ లొకేషన్లో ఏమన్నా మందు తాగారా గట్టిగా? బాటిల్స్ మొత్తం బాగా పడేస్తూ ఉన్నారు. లేదు, నో. ఓకే, చుట్టా ఒకటే. అదేంటి సార్ చుట్టలో అది మొత్తం ఒక్కసారిగా ఒక బ్యాంక్ తీసుకొని వచ్చినట్టు, అదేదో అరుణాచలం సినిమాలో మన రజనీకాంత్ గారు చెప్తారనమాట ఆ డైలాగ్. ఆ తర్వాత అన్ని చూసి సినిమాల్లో ఇప్పుడే అనిపిస్తుంది. అంటే కొంచెం ఎడిక్ట్ అయిన పర్సన్ ఎందుకు ఎడిక్ట్ అయ్యండి ఏంటి అనేది సినిమాని చూస్తేనే, బట్ ఆ ఎడిక్షన్ అనేది ఎక్కువ కనబడాలనే ఉద్దేశంతో అంత చూపించు. ఓకే, సిగరెట్ నార్మల్, చుట్టా ఎక్స్ట్రీమ్ అన్నట్టు. చుట్టా ఎక్స్ట్రీమ్ అంతే, రా కదా అది పర్సన్ రా ఉన్నప్పుడు రానే తీసుకోవాలి. యాక్చువల్గా రా ఈయన లేకపోతే ప్రభాకర్ గారా? అది సినిమా స్టార్టింగ్లో ఫస్ట్ సీన్కే చూపించేస్తాం. ఫస్ట్ సీన్కి అర్థమైపోతుంది. చూపించేస్తాం ఎవరు వెళ్ళని తెలిసిపోద్ది. అయితే ఫస్ట్ 10 minutes ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆ 10 minutes ఇలా అయిపోయిందని కూడా తెలియదు. టైటిల్ 12 minutesకి పడుతుంది, ఆ లోపు చాలా అరాచకం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి అరాచకం మొదలెట్టేశారా మీరు? ఓకే, నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే సరదాగా వచ్చి కూర్చొని ఒక 10 నిమిషాలకు అటెన్షన్ రాయేసేలాగా సినిమా ఉండకూడదు. సీన్ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ సీన్కి అటెన్షన్ ఏమవుతుంది అని నోరెట్లో పెట్టుకుని అలా కూర్చుని పోవాలి అనేది నా ఉద్దేశం. సో అలాగే డిజైన్ చేస్తాను, అలాగే ఉంటుంది సినిమా. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అట్లాగే ఉండబోతుంది? అలాగే ఉంటుంది, షూర్, డ్యామ్ షూర్. ఓకే, అండ్ కృషిక, యూ హ్యావ్ ఎనీ సిస్టర్? No. Okay, you not look, here. you like I like have any similar. sister, but not in the industry. She's not working here. ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్ట్ మీలా ఉన్నారనమాట, సో అందుకోసమే అలా అడిగాను సార్. కరెక్టే మీకు అనిపించిందా సార్? What? అశ్వరెడ్డిలా అనిపించింది. ఇంకా అశ్వరెడ్డిలాగా, సో ప్రజెంట్ అయితే ఆవిడలాగానే కనిపించారు చాలామంది అన్నారు. చాలామంది. సమంత ఫీచర్స్ ఆల్సో ఇస్తారు. Okay. I mean, they both are great actresses, so it's a compliment for me. So, yeah, I take it like that. But I'm Krishika. సో ఓకే, కృషిక పటేల్. Yes. యా, సో హౌస్ ద వర్కింగ్ విత్ సంతోష్? Sach bolo. సచ్ బోలో, ఫికర్ మత్. ఇందాక ప్రిపేర్ అయ్యారు కదా, అదే చెప్పాను. యా, Okay. మంచి చెప్పాలని ప్రిపేర్ అయ్యారు కదా, అవే చెప్పాను. మంచిగా అంటే ఏ మంచి బ్రో, మన లెవెల్ మంచిగా కాంట్రవర్సీ కాకుండా ఏం చెప్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారు, అవే చెప్పండి. నో ప్రాబ్లం. No controversy. I mean, working with him is pretty smooth because he's very giving actor. I mean, whenever we shoot, like, I didn't feel even once that he's being selfish or anything like that. So yeah, he's a good actor. So initially we were not even friends. We started with very intimate scenes and all. So Yeah. it was pretty. We both were very nervous. But when I realized he's more nervous than me, then I was like, okay, fine. You know, we are going there. But slowly we became friends, and we started understanding each other as an actors first. So I think that helped us for performing better. So yeah, he's good actor, and I'm lucky that ఓకే. I'm working అంత with నర్వస్గా ఫీల్ అయ్యారా? ఆ కిస్సింగ్ సీన్స్లో నర్వస్గా ఫీల్ అయ్యారు ఫుల్గా? ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఏం లేదు, డైరెక్టర్ రొమాంటిక్ సీన్ తీసేసారు, డైరెక్టర్ అలా First yeah, day. the first scene was that. ఓకే, సీన్ కాదు, లిప్ లిప్ కిస్ అంతే. అది రొమాంటిక్ కాదా సార్?
కిస్ అంతే సీన్గా అంటే రొమాంటిక్ అంటే మరి కంప్లీట్ ఇంకేదో అనుకుంటారు జస్ట్ లిప్ టచ్ అంతే Kiss is also comes in romance. అంటే తెలియదు నాకు భయ అంటే మ్యారేజ్ కానీ లవ్ కానీ ఏం లేదా అంటే మీరు అంటే రొమాన్స్ వేరు కిస్ వేరు అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటే రొమాన్స్ అంటే రాసుకుంటారు మరి ఇంకా అన్ని అని అనుకుంటారు మరి అందుకనే చెప్తున్నాను ఓన్లీ లిప్ వరకే అని ఓకే దీని గురించి సపరేట్గా మనం ఒక రీల్ చేసేయచ్చు అనమాట అమాయక చక్రవర్తి అని పెడతాం. యా చక్రవర్తి వేరే వాళ్ళు భయ్య బయట తిరుగుతూ ఉంటారు తీసుకొని వస్తాం తర్వాత మన సినిమాకి తీసుకొని ఓకే సార్ మీరు యూఎస్లో ఉంటారు అండ్ టోటల్గా గ్లోబల్ మూవీస్కి అన్నీ మీరు చూసి ఉంటారు అంటే ఆ ఫంక్షన్ కానీ ఎలా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ అంటే స్క్రిప్ట్స్ని నచ్చుతుంది అని చెప్పేసి అంటున్నారు ఈ ఆర్టిస్ట్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఎగ్జైట్ చేయబోతుంది అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టైప్లో ఉండే అవకాశాలు ఉంటుందా? అంటే బేసికల్గానే నాకు ఎక్స్క్యూజ్ మీ యాక్షన్ మూవీస్ ఇష్టపడతానండి. యా సో దీంట్లో కొన్ని యాక్షన్ ఐటమ్స్ ద ఫస్ట్ స్టార్టింగ్ సీను ఒక ప్రభాకర్ యొక్క యాక్షన్ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ప్రేక్షకుడు ఒక్కసారి ఓ వావ్ అంటాడు. ఒక 5-10 మినిట్స్ మీకు సినిమా చూడగానే ఓ మై గాష్ దిస్ ఈస్ ద మూవీ దట్ ఐ హ్యావ్ టు కంటిన్యూ టు వాచ్ అని ఒక ఫీల్ డైరెక్టర్ తీసుకొచ్చాడు. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ ఒక అద్భుతమైనటువంటి స్టార్ట్. సో అలాగా టైం టు టైం మీకు చాలా హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఫిల్మ్కి. సో అంటే ఈ సినిమాకి సురేష్ కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా అయితే మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లే గారు. సో సురేష్ బొబ్బులి వల్ల ఈ సినిమాకి అంత కిక్ వస్తుంది. ఓకే అంటే మంచి కాంబినేషన్ అది. సో మీరు చూడాలి, చూసి చెప్పాలంటే మేము ఆ రేంజ్కి మేము రీచ్ అయ్యం లేదన్నది మీరు చెప్పాలి ఆడియన్స్. అంటే ఆల్రెడీ ప్రివ్యూ వేశారు కదా సార్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఆడియన్గా చూసినప్పుడు మీకేమనిపించింది? చాలా నచ్చింది. ఎవరైతే చాలామంది నా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు, బ్యూరోక్రాట్స్ వచ్చారు, జడ్జెస్ వచ్చారు, వాళ్ళందరూ కూడా సినిమా బాగుందన్నారు. ఓకే ఎవరు యావరేజ్గా ఉంది బిలో యావరేజ్ అన్నది ఎవరు ఒక్కడు కూడా అనలేదు. సో దానివల్ల మాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా దీని మీద ఎక్కువ పెరిగాయి. నైస్. అండ్ రిషి గారు మెయిన్గా ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ద ఎగ్జైటింగ్ పాయింట్ ప్రేక్షకులకి మైండ్ బ్లోయింగ్ ఏదైనా ఉండబోతుందా? ఎందుకంటే దట్ ఫోక్ సీన్ ఏదైతే ఉందో ఇట్లా వేసేది ఆ విజువల్ వైజ్ కానీ అది అంటే ఆర్టిస్ట్ చూపించే విధానంలో కానీ ఒక కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దట్స్ వై ఆస్క్. అదే అండి, ఇప్పుడు మీకు టైటిల్ దగ్గర నుంచి చూసుకుంటే అంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మర్డర్ ఇస్ అన్ ఆర్ట్ అంటే వాడు చంపుకుంటే ఏమంటున్నాడు, ఆమె ఆర్టిస్ట్ అంటున్నాడు. ఆర్టిస్ట్ అంటే ఏమనుకుంటారు జనరల్గా, అదే మీరు అనుకుంటారు పెయింటరు, డాన్సరు, ఏదో సమ్ కళాకారుడు అనుకుంటారు. వీడు ఇంకో కళను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, 65th ఆర్ట్ అని. అంటే ఇది దొంగతనం కళ ఇవన్నీ కళలు అంటారు. అది కాక ఇది ఇంకొక ఆర్ట్ అని చెప్పేసి కొంచెం ఫ్రెష్గా మీకు ఆర్ట్ మీకు ట్రైలర్ చూసినప్పుడు కూడా మీ ఫీలింగ్ ఏంటంటే ఆడంతా చెప్పేసి ఒకటి పొడిచి ఆర్టిస్ట్ అని చెప్పగానే ఒక రకమైన భయం స్మైల్ రెండు వస్తాయి. ఆర్టిస్ట్ అంటే ఇదే అని. అంటే సైకోనా ఏంటి కొంపదీసి? కాదు, ఆర్టిస్ట్ ఫీల్ అవుతాడు మళ్ళీ. ఆర్టిస్ట్ ఫీల్ అవుతారు, సైకో అనకూడదు. అనకూడదు. ఓకే, అతను ఫీల్ అదే మరి ఆర్టిస్ట్ అంటే అదే ఎగ్జైటింగ్ పాయింట్. సో థ్రిల్ అంటే కంప్లీట్గా మీకు స్క్రీన్ ప్లే అనేది చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. సో క్లైమాక్స్కు వచ్చేసరికి ఒక రకమైన ఎమోషన్, ఒక చిన్న ఫీల్, ఓ మంచి ఫిలిం చూసామనే దాంతోనే లాస్ట్ ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. ఆ క్యారెక్టర్తోనే మీకు కంప్లీట్ సొసైటీలో జరిగే ఇష్యూ అనేది మీకు తెలిసిపోద్ది. చూసాము ఇదని తెలిసిపోద్ది. సో ఆ ఫీల్తో బయటకు వస్తారు. ఓకే. అండ్ కృషిక, హూ ఇస్ ద మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ? I mean, everybody is. They all did from their side, you know, they were all hardworking. But I think my director, ఓకే, because this film is pretty intense, you know, and on set, he's the taskmaster, you know. We all are depend on him. So I think it's him. సో ఈజ్ ద హార్డ్కోర్ ఆర్టిస్ట్. హార్డ్కోర్ ఆర్టిస్ట్. అందుకే దాన్ని మాత్రం స్పెషల్గా నేను ఫస్ట్ నుంచి క్యారీ ఫార్వర్డ్ So చేస్తూనే ఉన్నాను. he dedicated himself this title, I guess. ద పర్ఫెక్ట్ కిల్లర్. Yeah. Oh. నిజానికి చెప్పాలంటే అందరూ వెరీ డెడికేటెడ్గా వర్క్ చేశారు. మ్యూజిక్ నుంచి కానీ ఇప్పుడు నాకు డిఓపి అన్నారు. డిఓపి కొత్త అబ్బాయి, ఫస్ట్ ఫిలిం, నాకన్నా సెకండ్ ఫిలిం, తనకు ఫస్ట్ ఫిలిం. విశ్వ అంటే మా ఎడిటర్, ఈ కటింగ్ అంత స్టైల్ చూస్తున్నారు కదా, సో ఎడిటర్. సో తనకు ఫ్రెషే. సో ఒకటి రెండు చేసినప్పటికీ కూడా ఈ కైండ్ ఆఫ్ ఐటమ్ చేయడం అనేది తనకు కొత్తగానే. సో అందరు వర్క్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. సో ఆ చిన్న భయం ఉంటుంది. సో ఎక్కడ కూడా ఆ భయం లేదు, నా వర్క్ లేదు, వీళ్ళకైనా ఎవరికైనా. సో అందరు కూడా
ఫినాన్షియల్గానో లేకపోతే కమర్షియల్గా ఇలా అలా ఎవరు ఆలోచించలేరు. సో డెడికేటెడ్గా అంటే సినిమా నాది సో Own చేసుకున్నారు ఓన్ ప్రతి ఒక్కరు చేసుకున్నారు కూడా. ఈ స్క్రిప్ట్ వైజ్గా విన్నప్పుడు కానీ దీన్ని చూసినప్పుడు కానీ అందరికీ ఇంకొంచెం బూస్టింగ్ ఇచ్చింది. ఓకే. లైక్ ఇప్పుడు నేను మేకింగ్ చేసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి ఎట్లా బూస్ట్ వస్తుందో సో ఆ బూస్టింగ్ ఇచ్చింది. సో అంత ఉంది దీంట్లో దమ్ము. నేను డైరెక్టర్కి క్లారిటీ ఉంటే వీళ్ళందరి పని ఈజీ అయిపోద్ది, మా పని కానీ Okay. టెక్నీషియన్ పని కానీ వెరీ క్లారిటీ అబౌట్ ఏం చేస్తున్నావు Yeah, he knows what he wants us to do, so it was pretty First editing easy అయిపోద్ది for us mind లో. also. Yeah. సో హీఈస్ ద మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్. వెరీ డెడికేటెడ్. Director. నిజానికి చెప్పాలంటే డెడికేటెడ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలి అని అంటే సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఒక ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు మేము అనుకున్న దానికి ఒకటి తర్వాత ఇప్పుడు ఒక క్వాలిటీ వైజ్గా ఒక ప్రోడక్ట్ డైరెక్టర్ అనుకున్నది సమ్ టైమ్స్ బోర్డర్స్ కొన్ని దాటుతుంది. యా. సో అది అనుకున్నది రావాలి, ఆ బోర్డర్ క్రాస్ చేసినా పర్వాలేదు అనే ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు విజువల్గా కానీ సౌండింగ్ కానీ ఇంకా బెటర్గా వింటున్నారంటే నేను గ్యారంటీగా సార్ అన్నారు ఇందాక సౌండ్ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుందని. సో సార్ ఇచ్చిన ఫ్రీడమ్తో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇట్ వాస్ నైస్ సార్. అండ్ అక్కడ నుంచి పడితే అందరూ డెడికేటెడ్ అలా వచ్చేసారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ మిగతా అందరూ కూడా ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చేలా చేసేసారు. ఓనర్ ఆఫ్ ద షిప్ కెప్టెన్. ఓనర్, కెప్టెన్ అండ్ మిగతా ప్యాసింజర్స్. In safe hand. ఐ థింక్ ద ఆర్టిస్ట్ ఈస్ ద పర్ఫెక్ట్ మూవీగా అనిపిస్తూ ఉంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ ఆన్ ద March 21st అండ్ వీఆర్ వెయిటింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. ట్రైలర్ మీకు ట్రైలర్ ఎవరికైనా సార్ ఆడియన్స్ నేను చెప్పేది ఏంటంటే ట్రైలర్ నచ్చింది అని అంటే దీన్ని థియేటర్లోనే చూడండి. ఓకే. నచ్చకపోతే చూడకండి. ట్రైలర్ నచ్చకపోతే చూడకండి. ట్రైలర్ నచ్చి ఇది బాగుంటుంది అని మీకు కొంచెం అనిపించినా అనిపిస్తుంది కంపల్సరీ, అది గ్యారంటీ. సో థియేటర్లో చూస్తే సౌండింగ్ వైజ్గా కానీ అండ్ విజువల్ వైజ్గా కానీ దాన్ని చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు హ్యాపీగా. ఓకే. ఒక రాజమౌళి గారికి ఒక గొడ్డలి, రిషి గారికి ఒక ఫోక్. దీని వరకే. దీని వరకేనా? ఇంకేమైనా నెక్స్ట్ మూవీస్లో పెడతారేమో. ఇట్ వాస్ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.